అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఈరోజు రాష్ట్ర మంత్రివర్యులు పొంగూరు నారాయణ గారు జిల్లా పర్యటనలో భాగంగా ఉదయాన్నే పెన్షన్లు పంపిణీ చేసి నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కార్యాలయానికి మర్యాదపూర్వకంగా రావడం జరిగింది. ఈ సందర్భంగా నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఉన్నటువంటి అనేక ప్రజా సమస్యల్ని వారి దృష్టికి తీసుకొచ్చాం. సానుకూలంగా స్పందించారు. అదేవిధంగా డిప్యూటీ మేయర్ ఎంపిక మీద కూడా అనేక విషయాలు చర్చించాం. సాయంత్రం నారాయణ గారు నెల్లూరు సిటీ కార్పొరేటర్ అందరితో కూడా మాట్లాడి అదేవిధంగా నేను కూడా నెల్లూరు రూరల్ కార్పొరేటర్తో మొత్తం కూడా మాట్లాడి వారి అభిప్రాయాలు మొత్తం కూడా తెలుసుకొని ఒక మంచి నిర్ణయాన్ని పొంగూరు నారాయణ గారు తీసుకుంటారు. నగర డిప్యూటీ మేయర్కి సంబంధించి రాష్ట్ర మంత్రివర్యులు పొంగూరు నారాయణ గారు ఏ నిర్ణయం తీసుకున్నా ఆ నిర్ణయానికి రూరల్ శాసనసభ్యుడిగా నేను కానీ రూరల్ నియోజకవర్గంలోని కార్పొరేటర్లు కానీ మొత్తం అందరం కూడా కట్టుబడి ఉంటామని చెప్పి మనవి చేస్తూ ఉన్నా. అదేవిధంగా ఏదైతే ఎల్లుండి 3వ తారీఖున ఉదయం 9 గంటలకి అటు నగర రూరల్ నియోజకవర్గ కార్పొరేటర్లు ఇద్దరు కూడా ఇక్కడికి విచ్చేసి రూరల్ ఎమ్మెల్యే కార్యాలయానికి ఎల్లుండి ఉదయం 9 గంటలకి ఇక్కడ అల్పాహారం సేపించి ఇక్కడి నుంచి అందరం కూడా కలిసికట్టుగా కార్పొరేషన్ కార్యాలయానికి వెళ్ళి డిప్యూటీ మేయర్గా నెల్లూరు నూతన డిప్యూటీ మేయర్గా రాష్ట్ర మంత్రివర్యులు పొంగూరు నారాయణ గారు ఎవరు నిర్ణయిస్తారో వారికి గెలిపించి తీసుకొస్తారు. వృద్ధులు, వికలాంగులు వీళ్ళకి దాదాపు 68 లక్షల మందికి ఈరోజు ఈ రాష్ట్రంలో తెల్లవారు 6 నుంచి అధికారులు, ప్రజాప్రతినిధులు పెన్షన్స్ ఇస్తున్నారు. వాళ్ళ యొక్క ఆనందానికి హద్దు లేదు. ఇవాళ నేను కూడా యాక్చువల్గా ఉద్యోగం యొక్క కట్ట మొత్తం తిరిగాను. వాళ్ళందరికీ కూడా నేను యాక్చువల్గా ప్రజాప్రతినిధులు వచ్చడం జరిగింది. అదేవిధంగా రూరల్లో కూడా యాక్చువల్గా చేశారు. వాళ్ళ యొక్క ఆనందానికి వాళ్ళ కళ్ళలో యాక్చువల్గా ఆ యొక్క ఆనందానికి హద్దులు లేవు. అలా ఈరోజు ముఖ్యమంత్రి గారు ఖజానా ఖాళీ అయిపోయినా, రాష్ట్రం ఆర్థికంగా అనేక ఇబ్బందులు ఉన్నా, ఎలక్షన్స్ ముందు ఏదైతే మాట ఇచ్చారో దాని ప్రకారం ఈరోజు ముందుకు పోతూ 1 by 1 చూస్తూ వస్తున్నారు. ఈ యొక్క పెన్షన్స్ని పెంచడం కావచ్చు, ఉచిత గ్యాస్ సిలిండర్గా చేయటం త్వరలో, అంటే మళ్ళీ నెక్స్ట్ అకాడమిక్ ఇయర్ బిగినింగ్ చేసే లోపల త్వరలో వందనం ఇవ్వబోతున్నారు. అదేవిధంగా ఉచిత బస్సు కూడా స్టార్ట్ చేయబోతున్నారు. రైతు సోదరులకు ఏదైతే 20,000 ప్రామిస్ చేశారో దాన్ని కూడా చేయబోతు. ఈ విధంగా 1 by 1 చేసుకుంటూ వస్తున్నారు. అయితే ఈరోజు నెల్లూరులో డిప్యూటీ మేయర్ యొక్క సీట్ ఒకటి ఖాళీ అయింది. దాని మీద ఎలక్షన్ కమిషన్ వాళ్ళు 3వ తేదీ ఎలక్షన్ పెట్టుకున్నారు. దాని మీద యాక్చువల్గా డిస్కస్ చేయడానికి ఈరోజు నేను ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి గారికి అక్కడికి కలవటం అంతా మాట్లాడడం జరిగింది. మేమంతా యాక్చువల్గా రేపు ఇవాళ ఈవినింగ్ మళ్ళీ ఒకసారి కూర్చొని డిస్కస్ చేసుకొని ఎవరిని పెట్టాలనేది కార్పొరేటర్లు అందరితో కూడా, ఎవరైతే ఈ తెలుగుదేశం పార్టీకి సపోర్ట్ ఉన్నారో వాళ్ళందరితో కూర్చొని డిస్కస్ చేసి ఆ తర్వాత నిర్ణయం తీసుకొని ఎవరిని పెట్టాలో చేయడం జరుగుతుంది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.